ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మలను ఈ ఆడియో ద్వారా కలుసుకోవడము చాలా సంతోషము. ఈరోజు ఆదివారము, ఆగస్టు 3వ తారీఖు 2025 సంవత్సరం. దేవుడు మన జీవితాల్లో ఆగస్టు మాసంలో మొదటి ఆదివారంను దేవుడు అనుగ్రహించారు. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈ ఆడియో మెసేజ్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినాన్ని దేవుడు మన కోసం ఇచ్చినటువంటి వాక్కు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మనం ధ్యానం చేద్దాం. ఈ విధంగా అక్కడ వ్రాయబడింది: మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఈ మాటలు చెబుతున్నది యేసు ప్రభు శిష్యుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తున్నాడు. మేము ఏమి చేసినా, ఎలాగా ప్రసంగం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఈ యొక్క బలమంతా కూడా, ఈ సామర్థ్యం అంతా కూడా దేవుని వలన కలిగి ఉన్నది. అందుచేతనే మేము ఈ సువార్త చేయగలుగుతున్నాం, అలాగే మిషనరీ యాత్రలు చేయగలుగుతున్నాం, అనేక అన్యుల ప్రాంతాల్లో సువార్త ప్రకటించి దేవుని సేవ చేయగలుగుతున్నామని ఈ వాక్యము సెలవిస్తున్నది. ప్రియులరా, ఈ యొక్క వచనం ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప ఆత్మీయ అర్థము, దేవుడు మనకు సామర్థ్యమును కలుగు చేయవాడు. దేవుడు మనకు సామర్థ్యమును, శక్తిని, బలమును ఆయన కలుగు చేయువాడు. పౌలు అలాగే మిగతా అపోస్తలులకు కూడా దేవుడు సామర్థ్యము, శక్తిని కలుగు చేసి వారు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ రోజున మన జీవితాల్లో మనం అనేక గొప్ప గొప్ప కార్యములు చేయటానికి, గొప్ప గొప్ప పనులు చేయటానికి, గొప్ప గొప్ప కార్యములు తలంచటానికి మనల్ని బలపరిచేవాడు దేవుడే. ఇక్కడ ఈ వచనం ప్రకారంగా మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. చాలామంది నాకు ఏమీ సామర్థ్యం లేదు, నాకు ఏ విధమైన తెలివితేటలు లేవు, నాకు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు లేవు అని అనుకుంటారు చాలామంది. ఏమీ అలాగా అనుకోవలసిన అవసరం లేదు. దేవుడు మనం ఏం చేసినా దాంట్లో మనల్ని శక్తివంతులు, బలవంతులు చేసి బలపరిచే దేవుడు మనకు ఉన్నాడు. కనుక దేవుని సామర్థ్యం మీద మనం ఆధారపడదాం. మనుషులు నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, లేక నీకు ఈ లోకంలో ఏమైతే శక్తి ఉన్నదని అనుకుంటావో అవి మీకు అక్కడికి రావచ్చు, అక్కడికి రాకపోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనలను బలపరిచేవాడు, దేవుడు మనలను శక్తివంతులుగా చేసేవాడు, దేవుడు మనల్ని నడిపించేవాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, తెలివితేటలు లేవు, నేను మాట్లాడలేను అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అలాగే ఏమీ కూడా భయపడవలసిన అవసరం లేదు. నువ్వు సరిగా మాట్లాడలేకపోతున్నావా? దేవుడు నీకు మాట్లాడే సామర్థ్యాన్ని ఇస్తాడు. సరిగా నువ్వు తెలివితేటలుగా ఆలోచించలేకపోతున్నావా? దేవుని అడుగు, జ్ఞానమునిస్తాడు, నీకు తెలివితేటలు ఇస్తాడు. నువ్వు సరిగా ఏ పని చేయలేకపోతున్నావా? దేవుడిని అడుగు, దేవుడు తప్పకుండా నిన్ను బలపరిచి అనేక పనులు, అనేక కార్యములు చేయటానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. గాడ్ విల్ స్ట్రెంథన్ యూ. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. డు నాట్ బీ అషేమ్డ్. మీరేమి సిగ్గుపడవలసిన పని లేదు. డు నాట్ బీ మాక్డ్. మీరేమి అవమానపరచవలసిన అవసరం లేదు. కనుక దేవుడు నిన్ను ఏది అవసరమో అది నీకు ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తాడు. కనుక మరొకసారి ఈ వచనం చదువుతున్నాను: మా సామర్థ్యము దేవుని వల్లనే కలుగుచున్నది. ఈరోజు మనం కూడా చెప్దాం, మా శక్తి, మా బలము, మా జ్ఞానము సమస్తము కూడా దేవుని వలననే కలిగి ఉన్నది అని మనం చెప్పి
ఈ లోకంలో మనం విజయవంతమైన జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. దేవా, ఈ యొక్క ఆడియో మెసేజ్ ఎవరైతే వింటున్నారో వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి.